హాయ్ ఫ్రెండ్స్, అవాజో ఈరోజు మనం ఈ వీడియోలో 22 ఫిబ్రవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి 22,200 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,900 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 22 ఫిబ్రవరి 2024 నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,200, లో వచ్చేసి 21,900. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,400 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 46,600 వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 22 ఫిబ్రవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,400, లో వచ్చేసి 46,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,800 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 20,500 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 22 ఫిబ్రవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,800, లో వచ్చేసి 20,500. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 22 ఫిబ్రవరి 2024 నాడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ ధర ఓపెన్ కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్ అప్ ధర ఓపెన్ కావచ్చు, హెవీ గ్యాప్ డౌన్ ధర ఓపెన్ కావచ్చు, లేదా నార్మల్ గ్యాప్ డౌన్ ధర కూడా మార్కెట్ ఓపెన్ కావచ్చు. హెవీ గ్యాప్ అప్ ధర మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్తో ముగియడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత కూడా అప్ డౌన్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా నార్మల్గా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్తో మొదలై దాని తర్వాత సైడ్ వేస్తో కొనసాగుతూ మీకు 12:30 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే 9:40 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత సైడ్ వేస్తో వస్తూ మీకు 1 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకి 22 ఫిబ్రవరి రోజు కూడా మార్కెట్ మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ మూవ్మెంట్ ఉండడానికి స్కోప్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ఏ ట్రేడ్ రిఫర్ చేస్తుంటే మీకు 22 ఫిబ్రవరి రోజు కూడా బేరిష్ ట్రెండ్కే రిఫర్ చేస్తున్నా. సో బేరిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నా కాబట్టి మీరు ఎంట్రీ తీసుకుంటే కనుక PE ఎంట్రీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. CE ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్స్పెక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.